ఒక ఇంత పాక వేస్తాడు జమ్ముతో. ఆ పాకాన్ని చూపించి ఇలాంటి మందిరం కావాలన్నా, ఎందుకంటే నాకు కొంచెం అక్కడ అవమానం వస్తే ఇంటికాడ ప్రార్థన చేస్తాను అన్నమాట. అవమానం కలిగితే ఒక చోట పిలిచినప్పుడు, ప్రభా నాకు ఏందయ్యా ఈ అవమానం, నేను బలపరిచిన వాళ్ళు నన్ను అవమానపరుస్తున్నానే, నాకు డబ్బు లేదని మందిరంలో జనం లేదని అవమానపరుస్తున్నారు ప్రభా, ఏందయ్యా నా పరిస్థితిని అడిగితే అన్నాడు. ఇలాంటి మందిరమే కావాలని నీకు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వద్దయ్యా నువ్వు ఏది ఇచ్చినా నాకు చాలు, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఎలాంటిది ఇచ్చినా నాకు చాలు ప్రభువా, నువ్వే నాకు చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. దేవుడికి మహిమ కలుగుతున్నా. అవును ప్రియుడా, నేను దేవుడిని కోరుకున్నా కాబట్టి నా స్థితి ఇంత ఇలా ఉంది, దీన్ని బట్టి కూడా నన్ను అవమానపరుస్తున్నా, నేను దేవుడిని అడుగుతున్నా, నన్ను విడిపించాయా ఈ అవమానాల నుంచి. నా ప్రాణం దిగోరు చూశారు, వాళ్ళ నుంచి విడిపించావు. నాకు కీడు చేయాలని చూశారు, వారి నుంచి కూడా దేవునికి మొరపెట్టినప్పుడు నన్ను విడిపించాడు. ఈరోజు అవమానాల నుంచి కూడా విడిపిస్తాడు. వారే అవమానపరచబడేటట్టుగా చేస్తాడు. ఎవరైతే హాని చేయాలని చూస్తున్నారో, ఎవరైతే కీడు చేయాలని చూస్తున్నారో, ఎవరైతే చంపాలని చూస్తున్నారో వాళ్ళే సిగ్గుపడతారని దేవుడు దావీదుతో మాట్లాడే దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి నవ్వేవాళ్ళు, నిన్ను చూసి నవ్వేవాళ్ళు వాళ్ళు పళ్ళే బయటపడతాయని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు, ఇంకా ఏమంటాడు, ఇదో ఒక సామెతలు ఏమన్నాయంట, నవ్వినా నాపుసేనే వాళ్ళు వంటలేని వాడు 1000 మంది అవుతుందని ఆయన చెప్పాడు. మనకు 1000 మంది అవసరం, అలాంటి ఆశీర్వాదం చాలు. కాబట్టి వారే ఆహాని పలుకువారు తమకు కలిగిన అవమానం చూసి విస్మయం పొందుదురుగా. వాళ్ళకు వచ్చిన అవమానం చూసి వాళ్ళే భయపడిపోతారంట, కలవరపడతారంట, విస్మయం పొందుతారంట. ప్రియులురా, నిన్ను వెదకు వారందరూ అంటున్న తర్వాత నిన్ను సంతోషించుదురు, ఉత్సహించి సంతోషించుదురు. 4వ వచనంలో అంటున్నాడు ప్రియులురా, చదవండి. నిన్ను వెదకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక అంటున్నాడు. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాకని నిత్యము చెప్పుకుందరు గాక. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి సహాయం కోసం ప్రార్థించాలి, అన్ని విడిపించమని మనం మొరపెట్టుకోవాలి. రెండవది ప్రియులారా, మనం ఎవరైతే శత్రువులుగా నన్ను కీడు చేసే వాళ్ళను చంపాలని చూస్తున్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. రెండవది అన్నాడు ఆయనను, మనం నిన్ను వెదకు వారందరూ ఉత్సహించి సంతోషించుగాక. కాబట్టి దేవునిని వెతకాలి. ఏం చేయాలంటే మనం ఎవరిని వెతకాలి? దేవునిని వెతకాలి. పిల్లరా, దేవుని ఎలా వెతకాలి? దేవుని ఎలా వెతుకుతామని పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే దేవుడు మనను దొరుకుతాడు. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయన వాక్కు మనకి ఆయన వినిపిస్తూ ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. దేవుడిని వెతకాలంటే దేవుడు ఎలా ఉన్నాడో నీకు అర్థం కావాలి, దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థం కావాలి. దేవుడు ఎవరంట? ఆత్మస్వరూపి. అంటే నువ్వు కూడా ఆత్మతో ప్రార్థిస్తే ఆత్మను నువ్వు కలుసుకోగలుగుతావు, ఆత్మ ద్వారా దేవుని చూడగలుగుతావు. దేవుని ఆత్మ చేత నిన్ను నింపబడితే దేవుని ఆత్మ ద్వారా దేవుని నువ్వు చూడగలుగుతావు. అలా ఆత్మ కాబట్టి నీవు కూడా ఆత్మ వశుడివై వెతికితే నీకు ఆయన కనిపిస్తాడు. దేవుడు వాక్యస్వరూపి. నీవు కూడా వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని హృదయంలో నింపుకుంటే వాక్యం ద్వారా వాక్యస్వరూపి నీకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అవును, ఈ రీతిగా దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థం కావాలి వెతకాలంటే. అప్పుడు వెతికితే ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. దేవుడిని వెతికి, అందుకే ఆయన రాజ్యం మత్తయి 6:31 ఆయన రాజ్యాన్ని నీతిని
మొదట వెతకండి. ఏం చేయాలంట? అప్పుడు నీకు అన్నీ అనుగ్రహించబడినట్టు. మనం ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతామో, ఆయన నీతిని వెతుకుతామో, మనకు అన్నీ ఇస్తాడు. కాబట్టి దేవుని వెతికితే మనమంట ఉత్సహించి సంతోషిస్తామంట. ఆ తర్వాత నీ రక్షణను ప్రేమించేవారు దేవుడు మహిమపరచబడుగా అని చెప్పి మనం పిల్లలు మనకు ఆ కోవలోనికి దేవుడు ఇస్తాడు. నీ రక్షణను ప్రేమించాలి. ఏం చేయాలంట? ఎవరిని ప్రేమించాలి? ఇక్కడ గమనించండి, 3-4 విషయాలు, చక్కటి విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన విడిపించడానికి మనం ప్రార్థించాలి, సహాయానికి రమ్మని ప్రార్థించాలి. శత్రువులు మనం బాధిస్తున్నప్పుడు, చంపాలని చూస్తున్నప్పుడు, కీడు చేయాలని చూస్తున్నప్పుడు వారి కోసం దేవుని దగ్గర మనం మొరపెట్టాలి, ప్రార్థించాలి. తప్పకుండా సహాయం దొరుకుతుంది. మనం దేవుడు విడిపిస్తాడు, మనుషులు విడిపించలేడు కదా. ఎవరు విడిపించలేదు, ఆయన మాత్రం విడిపించగలిగిన వాడు. అనేక బాధల నుంచి విడిపించగలిగిన దేవుడు. రెండవది ఏం చేయాలంట? నవ్వే వారి చేతి నుంచి మనల్ని విడిపిస్తాడంట. మూడవది ఏంటంట? ఆయనను వెతకాలంట. మనం ఏం చేయాలంట? దేవుని వెతకాలి. వెతికితే దొరుకుతాడు కదా. అడుగుడి ఇవ్వబడును, మొత్తం 7 ఉంది. అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి నీకు తీయబడు. కాబట్టి వెతకాలి. వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. దేవుడు నీకు దొరికితే ఆ సంతోషం, ఉత్సాహ సంతోషం లభిస్తుందని మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం చేయాలంట? ఆయన రక్షణను ప్రేమించాలి. ఏం చేయాలంటమ్మా? జాగ్రత్త విషయాలు ఏంటంట? 4వది, దేవుడిచ్చే రక్షణను మనం ప్రేమించాలి. అంటే నువ్వు మారు మనసు పొంది ప్రభుని నమ్ముకొని, ప్రభు మాటలు విని ప్రభుని నమ్ముకొని నువ్వు తీసుకున్న బాప్తిస్వాన్ని కదా, బాప్తిస్వం ద్వారా ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును. మత్తయి 16:16 అంటాడు, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష. కాబట్టి రక్షించాడు. ఈ రక్షణ అంట మనం ఈజీగా పోగొట్టుకోకూడదు. రక్షణ అంట జాగ్రత్తగా కాపాడుకోవాలంట. రక్షణను ప్రేమించాలంట. రక్షణను పొందాలంటే ప్రియుల. కాబట్టి రక్షణను కొంతమంది నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటారు చిన్న చిన్న వాటికి. కాబట్టి చేదైన వేరు మనిచినప్పుడు మనం పోగొట్టుకుంటాం లోక సంబంధమైన వాటిని. కాబట్టి రక్షణను పోగొట్టుకోకుండా రక్షణను జాగ్రత్తగా ప్రేమించాలి. రక్షణ అంటే సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభు వారే మన రక్షణ. ఏంట? యేసు అంటే ఏంటన్నా? రక్షకుడు అని అర్థం. కాబట్టి నీ రక్షకుడైన యేసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు ఆ రక్షణ పోగొట్టుకోకుండా, ఆ మహిమను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని రక్షణను ప్రేమించాలి అని మాట్లాడుతున్నాను. దేవుని ప్రేమించాలి, దేవుడిచ్చిన రక్షణను ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని సహోదరులను ప్రేమించాలి, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంట. కాబట్టి యెరూషలేమును ప్రేమించాలంట. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారని మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథంలో ప్రియులరా. కాబట్టి మనము రక్షణ ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి కదా. ఇశ్రాయేలు దేశాన్ని కూడా ప్రేమించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు మహిమపరచబడిన వారి నిత్యము చెప్పుకుందరు గాక, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు. నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమలు వచ్చినప్పుడు మనం కురిగిపోతాం. అదే దీనత్వం. ఏదో దీనుడు కదా, అహంకారం నుంచి దేవుడు దీనులకు కృప చూపిస్తాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరగా నా సహాయం కొరకు నీవే, నా సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, ఆలస్యం చేయకుమి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఆలస్యము చేయకుమి అని మాట్లాడు. ఎంత మంచి అధ్యాయం నుంచి మాట్లాడేవో వీళ్ళ జాగ్రత్తగా మనం వివేచించాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు, శత్రువులు దాడి చేసినప్పుడు కదా, మనల్ని చూసి నవ్వుతున్నప్పుడు మనం ఏం చేయాలంట? దేవుడికి ప్రార్థించాలి, దేవుడికి మొరపెట్టాలి. పౌలు శీల సమస్య వచ్చినప్పుడైనా దేవుని సన్నిధిలో మధ్యరాత్రిలో కూడా ప్రార్థించినట్లుగా కదా, స్తుతి పాటలు పాడినట్లు మనం చూస్తున్నాం. వారు తద్వారా వారు విడుదల పొందుకున్నారు బంధకాల నుంచి. అలానే మనం విడిపించబడ్డాం. దావీదు ఎలా మొరపెట్టాడో సమస్య నుంచి, ఎలా దావీదుని దేవుడే విడిపించాడు, మనల్ని కూడా విడిపిస్తాడని గ్రంథంలో మనం చూస్తున్నాం. నీ ప్రాణం తీసేవాళ్ళు, నేను కీడు చేయాలని చూసేవాళ్ళ చేతుల్లోంచి విడిపిస్తాడు. నిన్ను చూసి నవ్వే వాళ్ళ చేతుల్లోంచి విడిపిస్తాడు. ఎగతాళి చేస్తున్న వారి చేతుల్లోంచి విడిపిస్తాడు. ఆహా అని నిన్ను చూసి ఎగతాళి చేసే వారి చేతులు
వారి అవమానం వారి మీదకే పంపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులుగా మనం ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. రెండవది ఆయన వెతకాలంట. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, దేవుని వెతకాలి. ప్రియులుగా ఆయన వాక్యాన్ని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఆయన శక్తిని వెతకాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. వెతికితే మనకేమవుతుందంట? ఉత్సాహ సంతోషం వస్తుంది. దేవుని వెతికినప్పుడు, దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు అన్నీ ఇస్తాడంట మనకి. కాబట్టి వెతికే వారిగా ఉండాలని దేవుడు కోరు. వెతకు వారికి నేను దొరికిందని మాట్లాడుతున్నాడు. మనం వెతికే బిడ్డలుగా ఉండాలి. ఎలా వెతకాలి? ఆత్మ ద్వారా వెతకాలి, ఆత్మచేత నింపబడి వెతకాలి, వాక్యాన్ని బాగా ధ్యానించి నేర్చుకొని వెతకాలి. అలాగే మనం ఆయన స్వరూపాన్ని తెలుసుకొని మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. వీళ్ళ తద్వారా ఆయన అన్నాడు, వీళ్ళ వెతికినప్పుడు ఉత్సాహ సంతోషం అట. ఆ మూడోది గమనించండి, ఆయన మనకిచ్చిన రక్షణను ప్రేమించాలి. లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకానికి ఆయన పేరే యేసు అంటే రక్షకుడు. యేసయ్యను ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. పిల్లల రీతిగా మనం ప్రేమించినప్పుడు అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు ఆయన మనల్ని ప్రేమిస్తాడట. యెరూషలేమును ప్రేమిస్తే మనం వర్ధిల్లుతామని, దేవుని ప్రేమిస్తే మనం దీవించబడతామని, దేవుని మహిమపరచబడుగాకని చెప్తామని నిత్యము చెప్పుకోదురుగాక. అంటే దేవుని ఘనపరుస్తున్న మన జీవితంలో ప్రేమిస్తాం, ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియులారా, మన రక్షకుడు ఆయన, మన సహాయకుడు ఆయన. మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని సమస్యలు వచ్చినప్పుడు దేవుని వాక్యం అంటుంది కదా, వారికి వచ్చిన కష్టాలన్నిటి నుంచి ఈ ఒక్క మాట చూపిస్తాను. కీర్తన గ్రంథం చూడండి, ఈ ఒక్క మాట చూపించి ముగించుకుంటాం. గ్రంథాన్ని తీసి త్వర చదవడం నేర్చుకోవాలి. ముద్దులాగా ఉంటే ఏ ప్రయోజనం? కీర్తన గ్రంథం కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టగా వారి ఆపదలన్నిటిలో ఆయన విడిపించునని మాట ఉంటుంది. చూడండి, చూద్దామా? 3 వచనాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. 107వ కీర్తన 6వ వచనం చూద్దాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టింది. 106వ కీర్తన. ఈ నా బైబిల్ గ్రంథం ఏంటి?